నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఈ నెల 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. మధ్యలో పూజలు చేసిన అభిమానులు, పలు సేవా కార్యక్రమాలు. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా వేడుకలు నిర్వహించిన జంగారెడ్డిగూడెం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్. కామవరపుకోట మండలం తడికిలపూడిలో గంగా పార్వతి సమేత గంగేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం. హాజరైన జడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ. జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లో గోదావరి సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం జిల్లా సమీక్ష సమావేశం ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ విప్ కొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బడటి రాధాకృష్ణయ్య, డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకంలో 1,60,968 మంది రైతులకు 107 కోట్ల రూపాయలు అందించామని, అర్హత కలిగి ఆధార్ నంబర్ పొరపాటుగా నమోదు తదితర కారణాలతో అన్నదాత సుఖీభవ పొందని రైతుల నుండి ఈ నెల 20వ తేదీలోగా అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇచ్చామని, ఈ అంశంపై రైతులకు అవగాహన కల్పించి అర్హత కలిగిన ఏ ఒక్క రైతును విస్మరించకుండా అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ సిబ్బంది వారి పరిధిలో ఉన్న అర్హత కలిగిన అన్నదాత సుఖీభవ పథకం పొందని రైతుల వివరాలను తెలుసుకుని వారిని ఆన్లైన్ లో అభ్యంతరాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేసి రైతులను మోసం చేసే ఏ ఒక్కరిని వదలకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వృద్ధి రేటు పెంచేందుకు అవకాశం ఉన్న ఉద్యానవన పంటల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అందిస్తున్న ప్రోత్సాహం, సబ్సిడీలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో యూరియా, డిఏపి ఎరువులకు ఎక్కడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయిల్ ఫామ్ గెలలు కోసే సమయంలో రైతు కూలీలు విద్యుత్ ఘాతంతో మృత్యువాత పడుతున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకోవాలని అన్నారు. 2014-2019 సంవత్సరాల సమయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులలో పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో కొత్తగా 550 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, జిల్లాలో మొత్తం 6,18,864 రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తామని అన్నారు. జిల్లాలో 34,838 అంత్యోదయ అన్న యోజన కార్డులు మంజూరు చేశామని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా అందించామని, మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే పేద గిరిజనులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు అందిస్తామని అన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పనులను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. తదుపరి జిల్లా సమీక్ష సమావేశం నాటికి కనీసం 4 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వరద ప్రమాదం పూర్తిగా తొలగిపోయే వరకు పునరావాస కేంద్రాలలో వారికి భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పనులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఉన్నాయని, నిధులు విడుదల చేసి ఆ ప్లాంట్ ప్రాంత అభివృద్ధికి, ఉపాధి శ్రామికులకు ఉపాధికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. తెలంగాణ సరిహద్దులో చింతలపూడి నియోజకవర్గం ఉందని,
త్రిశక్తి పథకంలో అంతర్రాష్ట్ర సర్వీసులకు ఉచిత బస్సు అమలు కావడం లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్టీఓ ఎం అచ్యుత అంబరీష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా కలిసికట్టుగా ఏలూరు జిల్లాని అభివృద్ధి పథంలో నడపడానికి రాష్ట్రంలో ఖచ్చితంగా 3వ స్థానానికి తీసుకెళ్లే విధంగా మా ప్రయత్నం మేము ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తాం. కామగుర్పుకోట మండలం తడిలపూడిలో వేంచేసి ఉన్న గంగా పార్వతి సమేత గంగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంధ పద్మశ్రీ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి నూతన ఆలయ కమిటీ సభ్యులందరూ ఘనంగా ఆహ్వానం పలికారు. ఆలయంలో మహాశివుణ్ణి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. గంటా పద్మశ్రీ మాట్లాడుతూ ఆలయంలో పనిచేయాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలని ఉండాలని తెలిపారు. నూతన కమిటీ సభ్యులందరూ కూడా దేవాలయంలో మంచి కార్యక్రమాలు చేపడుతూ దేవాలయానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటూ ఉండాలని తెలిపారు. గంటా పద్మశ్రీ ప్రసాద్ ను నూతన కార్యవర్గం తడికలపూడి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్పర్సన్ తో బాలాజీ కుమార్ సలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ మేకా వీరవసంతరావు, ఆలయ కమిటీ మెంబర్లు చందర్లపాటి అనూష, నల్లూరి సురేష్, మట్టె వెంకటేశ్వరరావు, సిరుగుబత్తుల స్వర్ణకుమారి, నిరుసు లక్ష్మి, చవటపల్లి రాణి, వై శివాజీ, సిహెచ్వివి సత్య శ్రీనివాస్, సిహెచ్ రమేష్, గ్రామస్తులు, కూటమి ప్రభుత్వ కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని నెలల క్రితం ఇక్కడ అన్న సందర్భానికి మీ ఊరు పెద్దలందరూ ఆహ్వానించారు. ఆ రోజు వచ్చినప్పుడు మన గ్రామ పెద్దలందరూ కూడా శివాలయానికి కమ్యూనిటీ హాల్ గురించి ఒక 10 లక్షలు జిల్లా పరిషత్ చైర్మన్ గారిని అడిగారు. నేను ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారితో మాట్లాడితే ఆయన ఇవ్వాలన్న కంపల్సరీ చెప్పి అన్నారు. ఆ నిధులు కూడా యాక్చువల్ ఈరోజు సెక్షన్ ఆర్డర్ వస్తే శంకుస్థాపన చేద్దాం అనుకున్నాం. కానీ అది 2-3 రోజులు టైం పెట్టేటట్టు ఉంది. మళ్ళీ ఎమ్మెల్యే గారు టైం తీసుకొని అందరికీ నమస్కారం. ఈరోజు తడికలపూడి గ్రామంలో వేచేది ఉన్న మన శివాలయం గుడిలో మన గుడి కమిటీ చైర్మన్గా మేకా వసంతరావు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ముందుగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ అండి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న 3 లారీలు వేగవరం సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ ను ఎక్కిస్తున్న క్రమంలో ఒకదాని వెనుక మరొకటి 3 లారీలు ఢీకొట్టుకున్నాయి. ఘటనలో లారీ డ్రైవర్ తలకు తీవ్ర గాయం కావడంతో జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. జాతీయ రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఈ ప్రదేశంలో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని, జాతీయ రహదారికి ఇరువైపులా షాపులు ఉండటమే దీనికి ప్రధాన కారణమని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి లారీలను అక్కడి నుంచి కదిలించే ప్రయత్నం చేశారు. సేవ హృదయానికి సంబంధించిన అంశమని, నిస్వార్థతో కూడిన పారదర్శక సేవ దాతలను స్పందింపజేస్తుందని, ఈ దిశగా సేవా రంగంలో రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన గణిత ఆనంద్ ప్రసాద్ సారథ్యంలో జీకే చారిటబుల్ ట్రస్ట్ ఆదర్శంగా నిలవాలని పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామారావు అన్నారు. సోమవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ మల్లాది సీతారామలింగేశ్వరరావు రోటరీ హాల్లో గణిత ఆనంద్ ప్రసాద్ నిర్వహణలో చావా రమేష్ బాబు సభాధ్యక్షులుగా జీకే చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవం జరగగా మల్లాది సీతారామారావు సంస్థ బ్యానర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. కరుణతో సేవ అంశంతో కూడిన లోగోను ఆవిష్కరించిన చామర్తి శ్రీరాములు మాట్లాడుతూ గణిత ఆనంద్ ప్రసాద్ పద్మశ్రీ దంపతుల సేవా నిరతిని కొనియాడి మంచికి తమ తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులుగా గణిత ఆనంద్ ప్రసాద్, కార్యదర్శిగా చావా రమేష్ బాబు, కోశాధికారిగా గణిత పద్మశ్రీ, సభ్యులుగా తెలంగాణపు ఆనంద్ కుమార్, ఈదుపల్లి కనకలక్ష్మిలతో కూడిన కార్యవర్గం పరిచయం చేసి ట్రస్ట్ స్థాపిత లక్ష్యాలను గణిత ఆనంద్ ప్రసాద్ వివరించారు. సమావేశంలో కోరా నాగేశ్వరరావు, కొండపల్లి కేశబాబు, గుమ్మడి హరికృష్ణ,
దాకారపు కృష్ణ, తెల్లగరపు జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కేఎల్ఎన్ ధనకుమార్ వ్యాఖ్యాతగా జరిగిన ఈ సభలో వార్ది ట్రస్ట్ వ్యవస్థాపకులు వరవల తాతాజీ, స్నేహజ్యోతి ప్రతినిధి కొల్లేపర ఆనంద్, మానవత అధ్యక్షులు వల్లూరి రామకృష్ణ, కార్యదర్శి తూటికుంట మధుకుమార్, లయన్స్ ప్రతినిధి కొండపల్లి పండు, విద్యావేత్త ఆర్ శ్రీనివాసరాజు, రోటరీ అధ్యక్షులు పెనుమతి సురేష్ బాబు ప్రసంగించారు. చావర్ రమేష్ బాబు జన్మదినం సందర్భంగా జీకేసీ ట్రస్ట్ నుంచి సత్కరించి అభినందించారు. కాగా కొండపల్లి కేశబాబు కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి అధినేత కోర రాగేశ్వరరావు, స్వర్గీయ పెమ్మరాజు వెంకట నాగమౌళి కుటుంబం తలో 5,000 విరాళంగా అందజేశారు. జీకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, వయోవృద్ధ సేవా విభాగాల్లో తమ వంతు సేవలు అందిస్తామని వ్యవస్థాపక అధ్యక్షులు గణిత ఆనంద ప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో వరాహాలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలో పలు ప్రాంతాలలో పందులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పందుల కాపరులు పట్టణంలోకి విచ్చలవిడిగా పందులను సంచరించేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పంది సజీవంగా ఉంటే మాదే అని అంటున్న పందుల కాపర్లు పంది చనిపోతే కంటికి కనిపించట్లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా పట్టణంలోని జేపీ సెంటర్, 2వ వార్డులోని సీతామహాలక్ష్మి అనాథాశ్రమం ఏరియా, శేషాద్రి నగర్, త్రివేణి కాలేజ్ వెనుక, బ్యాంక్ నగర్, సంత మార్కెట్, సాలిపేట ప్రాంతాలలో పందుల సంచారం అధికంగా కనిపిస్తుందని పట్టణవాసులు వాపోతున్నారు. అసలే వర్షాకాలం, సీజనల్ వ్యాధులు ప్రబలడంతో ప్రజలు రోగాల బారిన పడకుండా అటు పందుల స్వైర విహారాన్ని, ఇటు దోమల కోట నుంచి కూడా రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఖాళీ మైదానాల్లో పందులు చనిపోతే వాటిని తీసుకువెళ్లడానికి మున్సిపాలిటీ కార్మికులు పడరాని పాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బాధితులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా పందుల పెంపకాలపై మున్సిపాలిటీ దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మండలం పల్లిపూడి గ్రామంలో ₹1 కోటి అంచనా వ్యయంతో నిర్మించిన 3 సీసీ రోడ్లను మంగళవారం పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యమని, రాబోయే రోజుల్లో కూడా గ్రామాల అభివృద్ధికి మరిన్ని పనులు చేపడతామని తెలియజేశారు. ప్రజల సమస్యలు, అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జనసేన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లింగపాలెం మండలంలో అన్నపనేని వారిగూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంబరాన్నంటింది. ఏలూరు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి పీతల సుజాత, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణల అధ్యక్షతన రామారావు విగ్రహాన్ని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చారు. నందమూరి తారక రామారావు విగ్రహం ఆకర్షణీయంగా ఉండటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు, జై జై తెలుగుదేశం పార్టీ అంటూ నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో నకిలీ మద్యం కలకలం రేపింది. నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకు అమ్ముతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వేగవరానికి చెందిన 2 అన్నదమ్ములు గత కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 99 బ్రాండ్ మద్యం బాటిళ్లను షాప్ లో కొనుగోలు చేసి దాంట్లో 30 ml లిక్కర్ ను బయటకు తీసి కొనుగోలు చేసిన క్యాప్లతో సీల్ వేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో ధృవీకరించారు. తయారీదారుల వద్ద నుండి 20,000 మద్యం బాటిళ్ల క్యాప్లు, సుమారు 600కు పైగా ఖాళీ మద్యం, ఓఏబీ లాంటి బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 96 నకిలీ మద్యం బాటిళ్లు తయారీదారుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఎవరెవరికి అమ్ముతున్నారు అనే దానిపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. నకిలీ మద్యం బాటిల్స్ లో మంచినీరే కాకుండా ఏమైనా ద్రవ పదార్థాలు పిచికారీ చేశారా అనేది జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సిఐ శ్రీనుబాబు ఆధ్వర్యంలో పరీక్షలకు పంపించినట్లు తెలియజేశారు. నకిలీ మద్యం తయారు చేయడం, విక్రయాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. వేగవరం గ్రామానికి చెందిన నకిలీ మద్యం తయారీదారులు అయిన అన్నదమ్ములు ఇరువురు గతంలో మద్యం దుకాణాల్లో పనిచేసిన వారేనని తెలిపారు. జిల్లా అధికారులకు వచ్చిన సమాచారం మేరకు గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వద్ద దాడులు చేస్తుండగా నకిలీ మద్యం రవాణా సరఫరా చేస్తున్న వ్యక్తిని అనుమానంతో విచారించగా విషయం బయటపడిందని తెలియజేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మీద బేసింగ్ అని మేము చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక 2 వీలర్ లో వ్యక్తి వస్తున్నాడు. అతను ఆఫ్ చేసాం. ఆఫ్ చేసినప్పుడు అతను దగ్గర కాళ్ళ దగ్గర బండిలో 2 అట్టపెట్లు ఉన్నాయి. మమ్మల్ని చూసి అతను కంగారు పడి బ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంటే మా స్టాఫ్, మా సిఐ గారు, మరి స్టేషన్ సిఐ గారు మేము అందరం కలిసి అతను ఆఫ్ చేసి ఆ 2 పెట్లు చెక్ చేస్తే దాంట్లో లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. అందులో ఒకటి 99 అఫోర్డబుల్ లిక్కర్ ఒకటి ఉంది, అంటే తక్కువ రకం ఉంది. ఇంకోటి ఏమో ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ అని ఒక బ్రాండ్ ఉంది. దాని మీద హీల్ కోడ్స్ ఏమి లేవు. మాకు డౌట్ వచ్చి ఎక్కడికి తీసుకెళ్తాం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని అతను అడిగితే అతని పేరేమో నూతి మధు అన్నాడు. రామకృష్ణ తండ్రి పేరు, వయసు 26 సంవత్సరాలు. అతనిది వేగవరం గ్రామం. గతంలో అతను బ్రాండ్ షాపుల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇతను ఏంటంటే ఈ బాటిల్స్ ని ఇక చుట్టుపక్కల గ్రామాల్లో అనధికార మద్యం దుకాణాలు నిర్వహించే వాళ్ళకి, లేకపోతే మద్యం అమ్మే వాళ్ళకి ఈ లిక్కర్ ని సరఫరా చేస్తానని చెప్పి అన్నాడు. ఈ లిక్కర్ ఎక్కడ కొనుగోలు చేసామంటే సరైన సమాధానం చెప్పలేదు. కానీ దాని మీద తరువుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి, ఇది గవర్నమెంట్ సప్లై లిక్కరా కాదన్న కోణంలో కూడా ఆలోచించి ఎక్కడ తయారు చేస్తున్నావు ఇవన్నీ అంటే తన ఇంట్లోనే చేస్తానని చెప్పాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి మధ్యవర్తులు, రెవెన్యూ పీపుల్ తో కూడా మేము కూడా వెళ్ళి సెర్చ్ చేసాం. అక్కడ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇంట్లో. అతని పేరు సాయిరామ్ అతని పేరు. అతను కూడా గతంలో బ్రాండ్ షాప్ లో పనిచేసిన అనుభవం ఉంది అతను. అక్కడ ఫేక్ లేబుల్స్, రాడికో కంపెనీకి చెందిన ఫేక్ లేబుల్స్ బస్తా ఒకటి కనబడింది. ఆ బస్తాలో వెరిఫై చేస్తే సుమారుగా 19,500 క్యాప్స్ ఉన్నాయి అక్కడ. దాని పక్కన ఇంకో మూట ఉంది. ఆ మూటలో చూస్తే వాడి పడేసినటువంటి మూతలు లేనటువంటి ఓల్డ్ అడ్మిరల్ విఎస్ఓపి బ్రాందీ ఖాళీ సీసాల్స్ లేబుల్స్ అంటించబడి ఉన్నాయి. అవన్నీ వాటి మీద చూస్తే బ్యాచ్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి. గతంలో మన అంటే అది వాడి పడేసిన ఎక్కడ మన వేస్ట్ మెటీరియల్స్ కొనుక్కుంటాం కదా, అక్కడ నుంచి కలెక్ట్ చేశాను నేను అని చెప్పి అంటాడు. దాంతో పాటు అక్కడ 2 కేసులు ఈ 99 బ్రాండ్ లిక్కర్ 2 కేసులు, అంటే దాదాపు 96 బాటిల్స్ అక్కడ ఉన్నాయి 2 బాక్సుల్లో. అవి వాటిని స్వాధీనం చేసుకున్నాం. తర్వాత ఇతను క్యాప్లు, తర్వాత రిమూవ్ చేసినటువంటి క్యాప్స్, ఖాళీ బాటిల్స్ ఇవన్నీ ఏం చేస్తున్నారు మీరు అంటే మొత్తం అతను మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ 99 రూపాయల బ్రాండ్ లిక్కర్ బ్రాండ్ షాపుల దగ్గర కలెక్ట్ చేసుకొని అవన్నీ మూతలు తీసేసి దాంట్లో 30 నుంచి 40 ml లిక్కర్ ని తీసేసి దాంట్లో వాటర్ కలిపి దానికి అతను విజయవాడ నుంచి తెప్పించుకున్న ఫేక్ బాటిల్ క్యాప్స్ ని 99 రూపాయల బ్రాండ్ బాటిల్ కి బిగిచ్చేస్తున్నాడు. ఆ తీసిన 40-30 ml లిక్కర్ ని ఈ ఖాళీ ఓఏబి అంటే ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్స్ ఇతను ఆల్రెడీ ఇతని దగ్గర కలెక్ట్ చేసి పెట్టినాడు. 670 బాటిల్స్ ఉన్నాయి అతని దగ్గర. ఆ బాటిల్స్ ని నింపేసి ఏదైతే ఈ 99 బ్రాండ్ మూత తీసాడో ఆ మూత అనుమానం రాకుండా ఈ 130 రూపాయల ఓఏబి బ్రాండ్ కి బిగించేసి వీటిని ఎక్కడ అనుమానం రాకుండా, ఎక్కడ నొక్కులు లేకుండా, మళ్ళీ లీకేజ్ లేకుండా జాగ్రత్త పడి ఇలా ప్రతిరోజు 5-6 కేసులు తయారు చేసుకొని జంగారెడ్డిగూడెం మండలాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో అనధికారంగా మద్యం దుకాణ వ్యక్తులకి ఉంటారు కదా, వాళ్ళందరికీ సప్లై చేసి ఓఏబి బ్రాండ్ మటుకు 150 రూపాయలకి అమ్ముతున్నాడు. గవర్నమెంట్ రేట్ వచ్చి 130 రూపాయలు. అది పబ్లిక్ 150కి అక్కడ అమ్ముతున్నాడు. కాబట్టి అక్కడ 30 రూపాయలు మార్జిన్ వస్తుంది. అలాగే 99 రూపాయల బ్రాండ్ వచ్చి 120 రూపాయలకి అమ్ముతున్నాడు. కాబట్టి ఇక్కడ 21 రూపాయలు మార్జిన్ వస్తుంది. మొత్తం వాడికి ఒక 2 బాటిల్స్ అమ్మితే 50 రూపాయలు 2 బాటిల్స్ వస్తాయి. కాబట్టి ఇది ఒక మార్గాన్ని ఎంచుకొని అతను ఈజీ ఎటువంటి పెట్టుబడి లేకుండా చేయడానికి వస్తున్నాడు. ఇతను ఫోన్ వెరిఫై చేసాం. ఫోన్ వెరిఫై చేస్తే అసలు ఇతను క్యాప్స్ ఎవరు సప్లై చేశారు ఏంటని వెరిఫై చేస్తే ఇతని యొక్క ఫోన్ పే యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో మనోజ్ అని అక్కడ విజయవాడలో 1 టౌన్ లో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన క్యాప్స్ అమ్ముతాడు. అతనికి మాకు పాత ముద్దయ్యా. ఎందుకంటే గతంలో 2 నెలల క్రితం మేము యలమంచిలి మండలంలో సేమ్ టైప్ ఇదే కేసు మేము అక్కడ డిటెక్ట్ చేసినప్పుడు కూడా అతను కూడా ఇదే మోడస్ ఆపరేండి చేస్తున్నారు. అప్పుడు ఆ క్యాప్స్ ఎవరు సప్లై చేశారంటే ఇతని పేరే చెప్పారు. అప్పుడు అతన్ని విజయవాడలో అరెస్ట్ చేసి తెచ్చి నరసాపురం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అతనికి రిమాండ్ కూడా విధించారు 15 రోజులు. కానీ ఈ ఫోన్ అతను ఇచ్చాడా లేదా అన్న కోణంలో కూడా వెరిఫై చేస్తే అతని ఫోన్ నెంబరే మాకు టాలీ అయింది. అతనికి ఫోన్ పే 27,000 రూపాయలు అతను ఇక్కడ నుంచి అక్కడ అతనికి పంపించారు.
పంపించినట్టు ఫోన్ పే ఎవిడెన్స్ కూడా ఉంది మాకు. అతను అడిగితే అవును మేము పంపించాను, అతను పంపించిన 2 నెలలకి నాకు ఈ క్యాబ్స్ అన్ని 20,000 క్యాబ్స్ నాకు దత్తసాయి ట్రాన్స్పోర్ట్ ద్వారా విజయవాడ నుంచి ఇక్కడ ఫేక్ పేరు మీద, అతని పేరు మీద కాకుండా ఫేక్ పేరు మీద ఇక్కడికి వస్తే వీళ్ళు డెలివరీ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. కాబట్టి ఈ విధమైన మద్యం అంటే ప్రభుత్వం ఇంత పకడ్బందీగా చేస్తున్నప్పుడు కూడా ఈ మార్గాలు ఎంచుకొని పబ్లిక్ ని చీట్ చేస్తున్నారు. కాబట్టి అందులో దీంట్లో అలర్ట్ గా ఉండాలి. పబ్లిక్ తాగేటప్పుడు మద్యం కరెక్టా కాదా అన్నది కూడా వెరిఫై చేసుకోవాలి. ఎటువంటి అనుమానం వచ్చినా ఎక్సైజ్ అధికారులు దగ్గరున్న స్టేషన్ లో గానీ జిల్లాధికారులకు గానీ ఇమీడియట్ గా పత్రికా ముఖంగా కానీ ఎలాగైనా సరే ఏదో ఒక మార్గం ద్వారా మాకు తెలియపరిస్తే ఇలాంటివన్నీ అరికడటానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క విన్నపాన్ని మీరు అందరూ పబ్లిక్ కి ఈ మెసేజ్ వెళ్ళాలని మా థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నందు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన పేరు మీద అర్చన అష్టోత్తరం నిర్వహించినట్లు చిరంజీవి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు మద్దాల ప్రసాద్, ఉకుర్తి సీతారాం, చింతల నానీలు తెలియజేశారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పలు చోట్ల మొక్కలు నాటడం, వివిధ ఆలయాలలో పూజలు నిర్వహించడం, మెగా వైద్య శిబిరం ఏర్పాటు, అన్నదానం చేయడం వంటి తదితర కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ వల్లుల తాతాజీ, రొక్కం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు మధ్యాహ్న సంగుడు వద్ద ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేయడం జరుగుతుంది. అభిమానులందరూ కూడా జంగారెడ్డిగూడెం ఏరియా చిరంజీవి వద్ద అందరి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఆర్యవేశ కళ్యాణంలో జరిగే రక్తదాన కార్యక్రమానికి చిరంజీవి అభిమానులందరూ కూడా వచ్చి రక్తాన్ని దానం చేసి అభిమానాన్ని చూడవలసిందిగా అందరికీ కూడా ఆహ్వానం జరుగుతున్నాం. ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ ఎప్పటి నుంచో జంగారెడ్డి పట్టణం నిర్వహిస్తున్న జంగారెడ్డి ఏరియా చిరంజీవి అభిమానులందరూ కూడా చిరంజీవి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మన మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం దేవాలయంలో పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఆర్యవేశ కళ్యాణ ఆ బ్లడ్ బ్యాంక్ నిర్వహించబడను. తదుపరి రోజున మొక్కలాట కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడను. నెక్స్ట్ 22వ తారీఖున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడి కార్యక్రమాలకి మెగా బ్రదర్స్ అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. అలాగే అందరూ సహకరించారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి రేపు 22వ తారీఖున ఆయన పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా మరి గత 4 రోజుల బట్టి కూడా వివిధ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నిన్న శివాలయం దగ్గర పూజా కార్యక్రమాలు కానివ్వండి, మరి ఈరోజు మధ్య ఆంజనేయ స్వామి దగ్గర పూజా కార్యక్రమాలు, అలాగే రేపు మొక్కలు నాటే కార్యక్రమాలు, అలాగే రక్తదాన కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే 22వ తారీఖున మరి మెగా మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అందరూ పాల్గొని మరి మెగా అభిమానులు కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ మరి చిరంజీవి గారికి ఆయన ఆరోగ్యాలు ఆ మధ్య ఆంజనేయ స్వామి కలిగించాలని ఆయన పుట్టినరోజు మరి ఇవాళ రేపు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అలాగే మరెన్నో పుట్టినరోజులు చిరంజీవి గారు జరుపుకోవాలని అభిమానులందరూ కోరుకుంటూ మరి రేపు జరగబోయే బ్లడ్ క్యాంప్ కూడా అలాగే మెడికల్ క్యాంప్ కూడా అభిమానులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని కోరుతున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురేకు ఘన నివాళులర్పించారు. శ్రీదేవి కలర్ ల్యాబ్ నందు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ డే పురస్కరించుకుని ఒక్కొక్కరికి ఒకరు స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. ఫోటోగ్రఫీ గురించి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సోమరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్, చందేశ్వరరావు, సూరిబాబు, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెంలో శ్రీదేవి కలర్ ల్యాబ్లో మరి ఈ ఫోటోగ్రఫీ డేకి ఆద్యుడైనటువంటి లూయిస్ డాగురే గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి మేము ఆయన మీద ఉన్నటువంటి ప్రేమని వాత్సల్యాన్ని చూపించడం జరిగింది. అసలు ఈ ఫోటోగ్రఫీ అంటే ఫోటో అంటే కాంతి, అలాగే గ్రఫీ అంటే దాన్ని తీసుకోవడం అనే అర్థంలో ఫోటోగ్రఫీ అనే పదం ఇది గ్రీకు భాషా పదం ఇది. ఈ గ్రీకు భాషా పదాన్ని ఆ విధంగా పెట్టడం అనేది ఎలా జరిగిందంటే ఈ ఫోటోగ్రఫీ అసలు ఇది రావడానికి కారణమవుతాం ఎవరంటే 1600 సంవత్సరంలో క్రీస్తు శకం 1600 సంవత్సరంలో కెర్లాన్ అనేటటువంటి ఒక జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త ఈ ఫోటోగ్రఫీ సంబంధించి
ఆయన ఒక చీకటి గదిని, ఒక తెరని, టెంటతో ఒక తెరని ఏర్పాటు చేసి దానికి ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసి దాని ఎదురుగా తెల్లటి వస్త్రాన్ని కట్టి బయట నుంచి వచ్చేటటువంటి ఆ వెలుతురు ద్వారాగా అక్కడ చిత్రం పాడడం చూసి అది చాలా మందికి ఈ విధంగా చిత్రం పాడడం అనేది ఎలా పడుతుందనేది తెలియజేసి అది ఉల్టాగా పాడడం అనేది కూడా చూసి అందరికీ వివరించడం జరిగింది. అంటే దీనికి బీజం అనేది 1600 సంవత్సరంలో పాడడం జరిగింది. ఆ తరువాత కాలక్రమంగా ఆయన గతించిన తర్వాత 1814 సంవత్సరంలో నెప్సీ అనేటటువంటి ఆయన మళ్ళా ఈ ఫోటోగ్రఫీ, ఈ కెమెరాకి సంబంధించి మళ్ళీ పునరుత్తేజంతో దాన్ని ప్రారంభించి కొంతవరకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 1838 సంవత్సరంలో అలాగే టాల్బట్ అనేటటువంటి ఒక ఆయన మళ్ళీ ఈ ఫోటోగ్రఫీ సంబంధించి, ఆ కెమెరాకి సంబంధించి మళ్ళా లెన్స్ తయారు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1839 సంవత్సరంలో జాక్సస్ మండే లూయిస్ డాగురే గారు మళ్ళీ పూర్తిగా దానికి పరిపక్వతను తీసుకొచ్చి ఒక కెమెరా అనే దాన్ని తయారు చేసి ఆగస్టు 19వ తారీఖున ఈ ప్రపంచానికి ఫోటో అనేది పరిచయం చేయడం జరిగింది. తద్వారాగా ఇప్పటి వరకు శ్రమ ద్వారాగా ఎంతో మంది దాన్ని ఆదర్శంగా తీసుకొని దాన్ని ఒక వృత్తిగా మలుచుకొని చాలా మంది, వేల మంది, కోట్ల మంది ఈ ప్రపంచంలో ఫోటోగ్రఫీ వృత్తిని చేస్తూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించడం అనేది ఆ వ్యక్తి యొక్క ఘనతకు తార్కాణంగా చెప్పొచ్చు. ఎందుచేతంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఇవాళ కోట్ల మంది జీవితాలకు ప్రభావితం చేసి ఫోటోగ్రఫీ డేగా ఈ రోజు అవతరించడం జరిగింది. అటువంటి మహానుభావుడి విగ్రహానికి ఈ రోజు మేము పూలమాల వేసి ఘనంగా ఈ యొక్క ఫోటోగ్రఫీ వేడుకలు అనేది జంగారెడ్డిగూడెం యూనియన్ తరఫున చేసుకోవడం అనేది మాకు ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంది. దీనికి సహకరించినటువంటి మా యూనియన్ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం మండలం గురువైగూడెం మధ్య ఆంజనేయ స్వామి వారిని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. స్వయంభువై శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం హనుమనామస్మరణతో మారుమ్రోగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయానికి విరాళాల రూపాయన 1,27,873 రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఆలయానికి విచ్చేసిన గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి శ్రీనివాసరావును అర్చకులు, కార్యనిర్వహణాధికారిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేస్తారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారని దేవస్థాన కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఈ నెల 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. మధ్యలో పూజలు చేసిన అభిమానులు, పలు సేవా కార్యక్రమాలు. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా వేడుకలు నిర్వహించిన జంగారెడ్డిగూడెం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్. కాంగవర్కోట మండలం తడికిలపూడిలో గంగా పార్వతి సమేత గంగేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం. హాజరైన జడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ. వార్తలు సమాప్తం. నమస్కారం.